ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబుకు లేదంటూ విమర్శించారు. చంద్రబాబు షోలన్నీ అట్టర్ ఫ్లాప్ అంటూ అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనను వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడని స్వయానా ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చారని, తండ్రిలాంటి మామకు వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ చెప్పారని విమర్శించారు. రాణి కూడా తీశానంట, మళ్ళీ తీసుకెళ్ళవయ్యా ఆమెని, పాపం ఆమె గంగమ్మని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఆరోపణ చేయొచ్చు. మళ్ళీ 5 లక్షలు నాకు సంతోషం, నా కాన్స్టిట్యున్సీలో ఒక వడ్డెర మైలుకి డబ్బులు వస్తున్నాయి, నా మీద కక్షతో మీరు ఇస్తున్నారు తప్ప వాళ్ళ మీద ప్రేమతో ఇస్తున్నారా? వాళ్ళ మీద ప్రేమతో ఇస్తే ఆ రోజున ఇవ్వాలి కదా, ఇప్పుడు దాకా ఎందుకు ఆగారు? దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే దీనికి నేను సమాధానం చెప్పేందుకు ఇక్కడికి వచ్చాను. దీంతో పాటు చూసుకోండి, ఇక ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో నా మీద పుంకాలుగా స్టోరీలు. పరిహారం చెక్కు ఏమైంది అంటాడు, సెల్ఫీ వీడియో పెట్టాడు, 1, 2 ఇది పోతే ఒక కొత్త ఆరోపణ చేశారండి. దానికి కూడా నేను సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఈనాడులో వేశారు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారట, అంబటి శ్మశానాన్ని వదలలేదు, శ్మశానాన్ని కూడా వదలలేదట, నేను ఆక్రమించేసుకున్నానంట. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనంట దాన్ని శ్మశానం చేసేస్తా అంట. ఏంటో ఈ కథ తెలుసా మీకు? ఇది అందరికీ తెలిసినటువంటిదే. మీరు ఒకసారి ఇక్కడి నుంచి మన పిడుగురాళ్ళు వెళ్ళే రోడ్లో కొత్తగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మేము స్థాపిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తే లెఫ్ట్ సైడ్ని ఒక 42 కొట్లు